ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 58వ భాగం 23/8/20. కృష్ణుడు ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని వివరిస్తున్నాడు. వానప్రస్థం అయిపోయింది, ఇప్పుడు సన్యాసాశ్రమం గురించి చెప్తున్నాడు. సన్యాసంలోకి పోతున్న బ్రాహ్మణుడికి దేవతలు 6 బిడ్డల రూపంలో అడ్డుగా నిలిచి అనేక ఆటంకాలు కలగజేస్తారు. వాటిని పట్టుదలతో తొలగించుకుంటూ పరాన్ని గురించి ప్రయాణం చేయి. మాటా పలుకు లేకుండా మెలగుతూ ఉండ. మానాన్ని కాపాడుకోవడానికి గోచి ముక్క పెట్టుకుంటే చాలు. దండం కమండలం అనే రెంటిని మాత్రం వదలకుండా తక్కిన అన్నిటినీ వదిలిపెట్టేయాలి. అంటే వేటి మీద మమకారం ఉండరాదు. అడుగు వేయటానికి ముందు చూపుతో దాన్ని భూతం చేసుకో. అంటే పరమ పవిత్రమైన ప్రదేశాలకు మాత్రమే వెళ్ళాలి. వస్త్రంతో వడకట్టిన మంచినీటిని మాత్రమే తాగాలి. ఇది ఉపలక్షణం. తాగే నీరు, తీసుకునే అన్నం, పీల్చే గాలి, తాకే వస్తువు మొదలైనవన్నీ 3 కరణాలకు ఏ మాలిన్యం అంటరానివిగా పరీక్షించి తీసుకోవాలని అర్థం అందులో. కనుక నోటి నుండి వెలువడే ప్రతి పదం కూడా సత్యంతో పవిత్రమై ఉంది. సత్యం అంటే యథార్థ లక్షణం, భాషణ. అలాగే సత్యం అంటే పరమాత్మతత్వం, దేశకాలాల అడ్డులు లేని ఆత్మతత్వం. దానికి సంబంధించిన మాట మాత్రమే పలకాలి. మనఃపూతమైన దాన్ని మాత్రమే ఆచరించి చంచలమైన మనస్సును నిశ్చలం చేసుకుంటే అప్పుడు మనస్సు పవిత్రమవుతుంది. అటువంటి మనస్సు ఏ పనిని ప్రచోదన చేస్తుందో ఆ పనినే ఆచరింపగలిగింది అని ఉద్ధవ ఈ శ్లోకాన్ని ప్రతి వ్యక్తి హృదయ పీఠికలు భద్రపరచుకో. ఆచరణలో శ్లోకార్థాన్ని సమన్వయించుకుంటూ ఉండ. దృష్టిపూతం యసేత్పాదం, వస్త్రపూతం పిబేజ్జలం, సత్యపూతాం వదేద్వాణి, మనఃపూతం సమాచరే. మొదటి పాదమంతా కాయికమైన వ్యాపారానికి సంబంధం. 3వ పాదం వాక్కుకు సంబంధం. 4వ పాదం మనస్సు అనే కరణానికి సంబంధం. ప్రతి మానవుడు పవిత్రమైన ఈ 3 కరణాలతో మాత్రమే ప్రవర్తించాలి అనేది ఈ మంత్రం చేస్తున్న ఉపదేశం. ఉద్ధవా, మౌనం వాక్కు అనే కరణానికి దండం. అదుపులో ఉంచడానికి అవసరమైన సాధనం. అనీహ అనేటువంటి కాయానికి దండం. అనీహ అంటే మమకారాన్ని, ఈహ అంటే కోరిక, అనీహ అంటే కోరిక లేకపోవడం, చంపు. అనిలాయామం, ప్రాణాయామం చేతస్సును దండం. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనస్సును చిక్కబరుచుకో. ఈ 3 లేవనుకో, అలాంటి వాడు యతి కాలేడు. వెదురు కర్రను పట్టుకున్నంత మాత్రాన యతిత్వం రాదు. మౌనానీహా నిలాయమానంద యమా దండ వాగ్దేహచేతస హేతే యశ్చ సంయంగ వేణుభిర్ నభవేద్యత్ అని యతి 4 వర్ణాల వాళ్ళ ఇళ్లలో భిక్షమెత్తుకొని లభించిన దాంతో తృప్తిపడి భిక్ష పెట్టేవాడు పాపకార్యాలు చేసే ప్రవృత్తి కలవారైతే అటువంటి వాళ్ళ ఇళ్లను వదిలేయాలి. 7 ఏండ్లకు మించకుండా భిక్ష పొందాలి. లభించిన దాంతో తృప్తిపడ. గ్రామాలలో చెరువులకు పోయి స్నానం చేసి వాక్కులను అదుపులో ఉంచుకొని దొరికిన భిక్షాన్నందు తన సమీపంలో ఉన్న ప్రాణులకు ముందుగా ఆహారం అంది మిగిలిన దాన్ని తాను తిని. సన్యాసి అయినవాడు ఎవరితో కూడా జంజాటం పెట్టుకోకూడదు. ఒంటరిగా తిరుగుతూ ఉండాలి. విషయాల మీద
ఇంద్రియాలు ప్రసరించకుండా జాగ్రత్త పడ. మనస్సు ఉల్లాసంగా ఉండటానికి ఏదైనా వినోదం కావాలనుకుంటే దానికి సంబంధించిన ఆటలను తనలో తానే ఆడుకో. తనలో తానే రమించాలి. పరమాత్మను తన హృదయంలోనే దర్శించుకుంటూ వ్యవహరించాలి. సమదర్శనం కావాలి. అందరిలోనూ అన్నిటిలో పరమాత్మను దర్శించటమే సమదర్శనం అంటే. ఏకశ్చరేన్మహీమేతాం నిస్సంగః సంయతేంద్రియ ఆత్మక్రీడశ్చాత్మరత ఆత్మవాన్ సమదర్శన. అలా ముని అయినవాడు ఇతరులతో అంటూ సొంట్లు లేకుండా నా తలపులతో నిర్మలమైన హృదయంతో నాకంటే వేరు కాని వాడనని సంభావిస్తూ ఉండిపో. జ్ఞాననిష్టతో ఆత్మకు సంబంధమేదో మోక్షమేదో విచారించుకుంటూ ఉండిపోవ. ఇంద్రియాలు చెదరిపోవటమే బంధం. వాటిని చెదరకుండా నిలుపుకోవటమే మోక్షం. వెనక మనస్సుతో పాటు 6 అయిన ఇంద్రియాలు అణగద్రొక్కి నేలబారు కోరికలు రూపుమాపుకొని వైరాగ్య భావనతో మహాసుఖాన్ని ఆత్మలో అనుభవిస్తూ ఉండాలి. పల్లెలలో పట్టణాల్లో తిరగాల్సి వస్తే తగుమాత్రమైన భిక్ష కోసం మాత్రమే. పుణ్యక్షేత్రాలు, పావనాలైన నదులు, దేవమందిరాలైన కొండలు, అడవులు, మహర్షుల ఆశ్రమాలు సందర్శించి పొలాలలో రాలి పడిన ధాన్యపు కంకుల తెచ్చుకొని అన్నం వండుకొని తినచ్చు. భోగాల కోసం వెంపరడాటం సతరాం పని. పరమాత్మని ఒక వస్తువుగా చూడరాదు. కనబడేదంతా నశించే. అందువల్ల తగులాలు ఉండకూడదు. జగత్తంతా ఒక మాయ. అద్దంలో కలలో కనపడే నగరం. దాంతో చిత్తజాడ్యాలన్నీ కొట్టుకుపోతాయి. వస్తుతత్వాన్ని గుర్తించి పసివాడిలా ఆడుకో. గొప్ప నేర్పుతో జడునిలా మెలగ. బ్రహ్మతత్వం తెలుసుకొని పిచ్చివాడిలా మాట్లాడుతూ ఉండు. ఆవు కడుపు నింపుకోవటానికి పచ్చిక బయల్లో తిరిగినట్టు తిరగ. వేదవాదాలను, హేతువాదాలను, నాస్తికవాదాలను పదదూర్చకో. తోడి వారితో తగవులాడి మనస్సు చెడగొట్టుకోకు. ఇతరుల మనస్సును చెడగొట్టర. ఎవరిని అవమానించర. దేహాన్ని ఒక పశువులాగా భావిస్తూ తగువులాటలతో కాలక్షేపం చెయ్యక. ఉద్ధవ, గగన వీధిలో ఉండే చంద్రుడక్కడే నేల మీద వేర్వేరు నీటి కుండలలు, ఏటి వాలుకలలు, వందల కొద్ది ప్రతిబింబాలు కనిపిస్తాయి. నిజానికి అవి లేవా? ఉన్నాయా? లేవు. అలాగే ఉన్నది పరమాత్మ. తక్కినవి ఉన్నట్టు కనపడవు. నట్టు తొలగించుకోవాలి. అది కాకపోతే సర్వంలో సర్వేశ్వరుణ్ణే దర్శించుకోవడం సాధించాలి. నామరూపాలను ఎక్కడికక్కడ తీసి పక్కన పెట్టాలి. తిండి వేళకు ఏమీ దొరక్కపోతే డీలా పడకూడదు. లప్పల కొద్దీ దొరికిందని పొంగిపోకూడదు. ఇంటికి దైవమే కారణమనుకో. ప్రాణాలు నిలబడడానికి కావలసినంత ఆహారం కోసం ప్రయత్నం చేయక తప్పు. ప్రయత్నం లేకుండా దొరికింది ఎటువంటిదైనా తీసుకోవచ్చు. ముని అయి కూడా విషయంలో, గుడ్డ విషయంలో ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించి శౌచం, స్నానం మొదలైన పనులు ఎవరూ చెప్పారని చెయ్యకూడదు. అలాగే తక్కిన విషయాల నియమాల విషయంలో కూడా తనంత తాను తన మనసు ఎలా చెబితే కోరికలన్నీ ముందు ముందు దుఃఖాన్ని కలిగించే. కాబట్టి భౌతిక భోగాల విషయంలో వైరాగ్యాన్ని పెంపొందించు. పరమాత్మ జ్ఞానం పొందాలనే తపన గురుపాదాలు ఆశ్రయించు. గురువుకు భక్తితో పరిచర్యలు చేయ. అశ్రద్ధలు దగ్గరకు రానీకూడదు. గురువు విషయంలో దోషాలు వెదకాలనుకోవటం మహాపాపం. బ్రహ్మతత్వం అనుభవానికి వచ్చేవారు గురువు సాక్షాత్తు
పరబ్రహ్మమే అని భావిస్తూ ఉండాలి. ఒక్కొక్కడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని లోపలి శత్రువులు అణచుకోలేడు. అతి తీవ్రమైన ఇంద్రియాలే వాటిని గుంజుకుపోతూ ఉంటాయి. జ్ఞానం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో కొంచెం కూడా తెలియదు. అలాంటి వాడు సన్యాసి కాకూడదు. తనలోనే ఉన్న దేవత జోగొట్టి నిద్రపోయేట్టు చేస్తాం. ధర్మాన్ని కొంచెం కూడా పాటి లోపలి వెలుపలి వైరాగ్యాన్ని పండించుకోలేడు. అలాంటి వాడు ఇహానికి పరానికి చెడినవాడు. ఉద్ధవ, శమం, అహింస అనే సన్యాసి ధర్మం. తపస్సు మీద మాత్రమే చూపు పెట్టడం వానప్రస్థ ధర్మం. గృహస్థుడైన బ్రాహ్మణుడి ప్రాణాలను రక్షించడం, యజ్ఞయాగాదులు చేయటం ధర్మం. అలాగే ఆచార్య సేవ కూడా. అలాగే గృహస్థ ధర్మాన్ని బ్రహ్మచర్యాన్ని పాడి, అంటే ఋతుకాలంలో మాత్రమే భార్యను కలిగ మొదలైన నియమాలు. తపస్సు, శౌచం అంటే రాగాదులు లేకుండా ఉండి సంతోషం, భూతదయ, భగవదుపాసన మొదలైన వాటితో మెలగ. ఈ విధంగా తన ధర్మంతో ప్రవర్తిస్తూ చదరని బుద్ధితో నన్ను సేవిస్తూ సర్వభూతాలలో నన్ను సందర్శిస్తూ ఉంటే నా యందు దృఢమైన భక్తి నెలకొని ఉంది. ఉద్ధవ, ఏ కొంచెము ప్రక్కకు తొలగని భక్తితో సర్వలోక మహేశ్వరుడు, సర్వలోకాల సృష్టి నిలయాల కారణమైన వాణ్ణి పరబ్రహ్మన్ అయిన నన్ను మానవుడు చేరుకోగల. అలాగే తనదైన ధర్మాచరణతో శుద్ధమైన అంతరంగం కల భక్తుడు జ్ఞాన విజ్ఞానాల సంపద అలరారుతున్నవాడి శీఘ్రంగా నన్ను చేస్తా. వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా పాటించేవాడికి అది ఆచరించే కర్తవ్యం. దాంతోపాటు అచంచలమైన భక్తిని హృదయంలో పొంగి పొరలించుకుంటూ ఉంటే అలాంటి వాడికి నిశ్రేయసాన్ని సంప్రాదిస్తాడు. ఉద్ధవ గీత. వాసుదేవ భగవానుడు ఇంకా ఉద్ధవుడికి బోధిస్తున్నాడు. ఉద్ధవా, సద్గతి పొందగోరే సాధకుడు విద్యలో వేదంలో నిండైన అధికారం పొందాలి. ఈ ప్రపంచమంతా మాయామయమని తెలుసుకొని జ్ఞానాన్ని నాకు సమర్పించుకొని సన్యాసి కావాలి. జ్ఞానికి నేను మాత్రమే కోర తగినవా. వర్గం అపవర్గం అనేవి నాకంటే వేరుగా లేవు. జ్ఞాని నాకు అత్యంత ప్రియమైనవాడు. తపస్సు మొదలైన జ్ఞానం స్థాయిలో సిద్ధిని కలిగించలేవు. అందువల్ల జ్ఞానంతో పాటు భక్తిని పెంపొందించుకొని నన్ను సేవించి నన్ను సర్వయజ్ఞపతిగా భావించి మునులంతా నన్ను చేరుకున్నారు, సంసిద్ధి పొందారు. ఇంకా నన్ను 3 విధాలైన వికార, అదే తాప, అధ్యాత్మం, అధిభౌతికం, అధిదైవికం అనే మాయవల వచ్చి పడినవి అని తెలుసు. దేహ సంబంధంగా వెలుపరి ప్రాణుల వల్ల కలిగేవేగా దైవం వలన, అంటే తుఫానులు, భూకంపాలు మొదలైన మహానర్థాల వల్ల కలిగే వచ్చే ఆ 3 విధాలైన తాపాలు మాయ వల్ల వచ్చిన పడినవే కాదు, నిజమైనవి కావు. నన్ను ఆశ్రయించిన వాడు వాటిని లెక్క చేయ, ఏ బాధ పొందక నిశ్చలంగా ఆనందంతో ఉండి, అది మొదలు తుదా లేదు. ఈ 2 లేని వాడి మధ్యలో కూడా ఏమీ ఉండదు. గమనించావా? పుట్టుక చావు అనేది కూడా అలాంటిది. ఈ వికారాలు ఏమీ లేని పరమాత్మను పట్టుకోగలిగిన వాడి ఉండేది ఆనందం ఒక్కటే. కృష్ణుని మాటలు వింటున్న ఉద్ధవుడికి ఒక విషయం తెలుసుకోవాలనిపించి పరిప్రశ్న రూపంలో వాసుదేవుడు ఇలా అడుగుతున్నాడు. దేవా, శుద్ధం విపులం అయిన జ్ఞానం గురించి నాకు ఉపదేశించు. దాంతోపాటు విజ్ఞానం స్వరూప స్వభావాలు కూడా చెప్పు.
అలాగే వైరాగ్యం అంటే ఏమి, నీ యందు భక్తి యోగాన్ని ఎలా పెంపొందించుకోవాలి? నేను చాలా ఘోరమైన తాపత్రయంతో ఉడికిపోతాను. నీ పాద కమలాల కంటే మరో దిక్కు లేదు. నన్ను కాలమనే పెద్ద త్రాసు పాము కాటేస్తూ ముక్తికి సంబంధించిన అమృతం వంటి పలుకులలు నాకు ఊరట కలిగింది. భగవంతుడి నాయనా ఉద్ధవ, ఇప్పుడు నువ్వు అడిగినట్లే పూర్వం అజాతశత్రువైన ధర్మరాజు భీష్ముల వారిని అంపశయ్య మీద అడిగా. మేమందరం వింటూ ఉండగా కురుక్షేత్ర మహాసంగ్రామంలో కొన్ని కోట్ల మంది చుట్టపక్క చేదులు ఇష్ట బంధువులు మరణించారు. దానికంతటికీ నేనే కారణం కదా అని ధర్మరాజుకు పరమ వేదన కలిగి, ఆ సందర్భంలో భీష్ముల వారి చేత నేను అతనికి రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు అన్నీ చెప్పించా. చెప్పడానికి అర్హత భీష్ముడికే ఉంది. అప్పుడు దేవవ్రతుని భీష్ముడి నుండి వెలువడి ఈ ధర్మాల సార సంగ్రహాన్ని నీకు చెప్తా. అవి జ్ఞాన, విజ్ఞాన, శ్రద్ధా, భక్తి అనే వాటితో విస్పష్టంగా మనసుకు పట్టించుకోవలసిన విషయాలు. 9, 11, 5, 3 అనే భాగాలతో గమనించాల్సిన విషయాలు మొత్తం 28 వాటిని చెప్తాను. భగవంతుడి ప్రకృతి, పురుషుడు, మహత్, అహంకారం, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి 9. జ్ఞానేంద్రియాలు 5. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు. కర్మేంద్రియాలు 5. వాక్, చేతులు, కాళ్ళు, మలం విసర్జించే అవయవం, మూత్రం విసర్జించే అవయవం, మనస్సు కలిపికొంటే మొత్తం 11. 5 మహాభూత, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, 3 తత్వాలు, సత్వ, రజస్తమో గుణాలు. మొత్తం అవి 9. ఇవి 11 + 5 + 3 మొత్తం 28. ఈ 28 భూతాలలో కనపడతాయి ప్రాణులు. భూతాలంటే బ్రహ్మ మొదలు చీమ వరకు ఉండే సమస్త ప్రాణికు. ఈ 28ంటిని కార్యం ఏర్పడిందంట. ఒక కార్యం ఉండాలంటే దానికి ఒక కారణం. ఆ కారణమే పరమాత్మ. ఆ కారణాన్ని వేరు అనుకోవటం అజ్ఞానం. కార్యకారణాలు ఒక్కటి అని దర్శించడమే జ్ఞానం అంటే. ఆ ఒక్కటి అనే దర్శనం సులువైనటువంటి ఉపాయం చెప్తారు. నా కన్ను ఇది, నా ముక్కు ఇది, నా నాలుగు అనేటువంటి దేహంలో ఉండే లెక్కలేని అవయవ నాకు సంబంధించినవి అనే భావనతో ప్రకటిస్తాము. కాసేపు అవయవాలు చూడటం మానే నేను అని మాత్రమే చూడటాన్ని అభ్యాసం చేశావనుకో, అప్పుడు తెలిసి వచ్చేదేమిటి? ఒకట లెక్కలేనని. అదేవిధంగా వెనక చెప్పిన 28 అంటే విడివిడిగా లెక్క పెట్టకు. 29 నా స్వరూపంగానే చూడగలిగితే మిగిలినంతా ఒక్కటే. అలా ఒక్కటిని మాత్రమే అన్నిటిలో చూడగలగటమే జ్ఞానం. ఆ చూడగలగటానికి సాధన గురువుల దయ, తపస్సు అనే గాఢమైన భావన ఒక్కటైపోవు. ఒక విజ్ఞానం అంటే ఏమిటో చూద్దాం. ఒక్కటిగా చూడటం జ్ఞానం, విడివిడిగా మాత్రమే చూడగలగటం విజ్ఞానం. అయితే విజ్ఞానం ద్వారా కార్యప్రపంచమంతా ముందు ఇది అనుకుంటూ తర్వాత నామరూపాలను మెల్లమెల్లగా తుడి చేసుకుంటూ పోతే జ్ఞానం అనేది అనుభవంలోకి వస్తుంది. ఒక ఉదాహరణ, ఒక ఇల్లాలు ఇంటి ముందు నెల బాగా ఉన్న చోట కల్లాపి చల్లి అంటే చదును, దాని మీద 100 చెన్నెలతో ముగ్గులు వేసింది. ఆ గీతలన్నీ ముచ్చటగా ఉంటాయి, లెక్క పెడితే 100. కానీ ఉద్ధవ, అవన్నీ ఆ ఇల్లాలు అందరూ చూస్తుండగా తీర్చిదిద్దినవే కదా. సాయంకాలానికి చాలా వరకు చెరిగిపోతుంది, స్మృతి మాత్రములోనే నిలిచిపోతుంది.
తెల్లారిన తర్వాత మళ్ళీ ముగ్గేయాల్సిందే కదా. ఇప్పుడు ఇంకా ఆలోచనాపడు. దీన్ని ఆలోచించి ఏ నిశ్చయానికి వస్తాడు? గీతలు ఉండేవి కావు. గీతలకు ఆధారమైన నేల ఒక్కడే ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది అనే భావన కలుగుతుందా కదా. ఉద్ధవా, అలాగే బ్రహ్మ మొదలు చీమ వరకు ఉన్న సర్వభూత ఏర్పడదు, ఉంటాయి, పోదు. పరమాత్మకు మాత్రం ఈ మూడు వికారాలు లేవు. వికారాలు ఉన్నది ప్రకృతి, మాయ, జగత్ మిథ్య. వికారాలు లేనిది పరమాత్మ తత్వం. వికారాలు ఉండటం జగత్ లక్షణం, లేకుండటం పరమాత్మ లక్షణం. వికారాల సముదాయాన్ని గురించి తెలివి విజ్ఞానం, వికారాలు లేని తత్వాన్ని సంబంధించి నా తెలివి జ్ఞానం. కనుక మూడు గుణాల భావాలను విడివిడిగా చూడటం లోకంలో సామాన్యంగా అందరూ చేసే పని. కానీ పుట్టి ఉండి లయమైపోతాయి అనే విషయాన్ని గమనించాలి. ఆ అన్నిటికీ కారణమై మహాశక్తి ఒకటి ఉందని, దానికి కారణమైంది ఏదీ లేదని గుర్తించటమే జ్ఞానం. సృష్టికి మొదట, మధ్యలో, చివరి సూత్రంలాగా దారంలా ఆవరించుకొన్నది ఆ మొదలు తుది మొదలైన వికారాలను నశించిపోయినా మిగిలి ఉండేది అయిన మా మహాతత్వమే పరమాత్మ. అది అవినాశి, నాశనంక. దానితో సర్వం అల్లుకొని ఉంటాయి. అందువల్ల దానిని సత్ అన్న. ఉద్ధవ, ఇప్పుడు వైరాగ్యం చెప్తా విను. శృతి, ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం అని ప్రమాణాలు 4 రకాలు. శృతి అంటే వేదవం. మేఘనాదాస్తి కించన. పరమతత్వ విషయంలో నానాత్వం కొంచెం కూడా లేదంతా ఏకత్వం. అది వేదవం. దానివల్ల పరమాత్మ ఒక్కడే నిత్య సత్యం అని తెలుసు. 2 ప్రత్యక్షం. బట్ట కనపడుతోంది అంటే నిలువు దారాలు, అడ్డదారాలు ఒక పద్ధతిలో వేయబడి ఉండదు. ఇదంతా మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం కనుక వస్త్రం మన భావన మనకు అటువంటి దాన్నే ప్రత్యక్ష ప్రమాణం. ఐతిహ్యం మహాజన ప్రసిద్ధి. రామాయణ, భారత, భాగవతాది ఋషులు రచించిన ఇతిహాసాల, రామ, యుధిష్ఠిర, కృష్ణ మొదలైన చరిత్రలు మనకు తెలియజేస్తాయి. మనకు వాళ్ళ చరిత్రలు ప్రత్యక్షం కాకపోయినా అవి సత్యాలు అనే జ్ఞానాన్ని మనం పొందు. 4 అనుభవం అంటే ఊహ. తెలిసిన ఒక విషయం ద్వారా తెలియని ఒక దాని ఉనికిని మనం తెలుసుకోవడం. ఉదాహరణకు మన తాతను మనం చూడలేదు. అయినా ఆయన లేకపోతే ఆయన కొడుకు, ఆయన కొడుకు లేకపోతే ఆయన కొడుకు, అలా తండ్రి కొడుకుల పరంపర ఉండదు కనుక ఆయన ఉనికిని మనం ఊహ ద్వారా తెలుసుకొని నమ్ముతున్నాం. మరొక అంశాన్ని కూడా చూడు. ముత్యపు చిప్పలో పడిన నీటి వెండిలాగా తళతళ మెరుస్తూ పరిశీలిస్తే వెండి కాదు, వెండి వస్తువు కాదనే జ్ఞానం మనసుకు ఊహ ద్వారా తెలుసు. ఈ విధంగా 4 ప్రమాణాలు చాలా ప్రధానమై. అయితే ఇవేవీ కూడా పరమాత్మ జ్ఞానంలో సర్వసమర్థాలు కావు. నశించే జగత్తుకు సంబంధించిన కొంత జ్ఞానాన్నిచ్చే. అందువల్ల తత్వం తెలుసుకోదలిచినవాడు లోక విషయాలలో విరక్తుడు కాదు. వైరాగ్యం అంటే ఇంద్రియాల ద్వారా పట్టుబడే వస్తువుల మమకారాన్ని వదిలేసుకో. అలా చేసినందువల్ల నిత్య సత్యమైన దాని మీద పరమానురాగం క్రమ సాధనతో పరమాత్మతో ఒకటైపోయే మహాఫలం సిద్ధిస్తుంది. మరైతే జ్యోతిష్టోమం, స్వర్గ కామో యజేత మొదలై వైదిక కర్మలకు ఫలంగా సిద్ధించే స్వర్గం మొదలైన వాటి మీద కూడా విరక్తుడు కావాలా అంటే కావాలి. ఎందుకని?
బ్రహ్మలోకం వరకు లభించే సిద్ధులన్నీ నశించే స్వభావం కలవి కల అమంగళాలు కూడా. అలాంటి వాటి మీద వైరాగ్యం పొందకపోతే బంధం అనేది ఎప్పటికీ నశించదు. అది పరమ ప్రమాదకరమైన విషయం. కాబట్టి దృశ్యమంతా నశ్యం, దాని యందు మమకారం అనర్థం అనే విషయాన్ని గమనించి వైరాగ్యం పొందు. రేపు భక్తి యోగం గురించి పరమాత్మ ఉద్ధవుడికి ఏం బోధించాడో తెలుసుకుంది.